ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు శుచి శుభ్రతతో వండి పెట్టాలని దుబ్బాక మండల విద్యాధికారి ప్రభుదాస్, రిసోర్స్ పర్సన్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సాదత్ అలీలు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలోని మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు, పారిశుద్ధ కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో నిర్వహించి నిర్వాహకులకు అర్థమయ్యే విధంగా వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు వంట పాత్రలను పరిశుభ్రంగా కడగాలని, మంచి పరిసరాల్లో వంటలు చేయాలన్నారు. నాణ్యతతో కూడిన నిత్యావసర సరుకులు మాత్రమే కొనుగోలు చేసి వంటలకు వినియోగించాలన్నారు. అప్పుడే విద్యార్థులు నాణ్యమైన భోజనం తిని అనారోగ్యాలకు గురి కాకుండా చదువు పట్ల దృష్టి సారిస్తారన్నారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులకు, వంట కార్మికులకు, స్వీపర్లకు ముగ్గురికి కూడా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం పురస్కరించుకొని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, నిబంధనలు, పద్ధతులను గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించే నిమిత్తం ఈరోజు ఒక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ శిక్షణా శిబిరానికి మా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రీసోర్స్ పర్సన్గా ఉన్నారు. అలాగే సంజీవ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లచ్చపేట గారు కూడా రీసోర్స్ పర్సన్గా ఉన్నారు. సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించి మరి ఈ విద్యా సంవత్సరంలో ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో, విప్లవాత్మకమైనటువంటి విధానంలో పాఠశాల నిర్వహణ జరుగుతుంది అని ప్రధానోపాధ్యాయులు అలాగే వంట కార్మికులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మంచి పౌష్టికమైన ఆహారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఎలా అందియాలి, అందులో శుచి శుభ్రతను ఏ విధంగా పాటించాలి, సహజంగా వచ్చే సమస్యలు, విద్యార్థులకు శుభ్రత లేకుండా వచ్చే వ్యాధులు గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే పోషకాలు ఉన్న ఆహార పదార్థాలని విద్యార్థులకు ఎంత మోతాదులో అందివ్వాలనే అంశాన్ని వాళ్ళకు డెమో ద్వారా మరియు పీపీటీ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో దుబ్బాక మండలంలోని యూపీఎస్, పిఎస్, హై స్కూల్ సంబంధించిన అందరూ ప్రధానోపాధ్యాయులతో పాటు వంట కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ రాబోయే సంవత్సరంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం మీద ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.